సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మామూలుగా గూగుల్ ఓపెన్ చేసేసి ఫస్ట్ మనం ఒక నోట్స్ పెట్టుకుందాం. నేను డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇద్దరికి కామన్ ఉమ్. లాగా ఉంటుంది. ఇందులో మీరు గూగుల్ డాక్స్ వాడుతుంటారా? జనరల్ గా వాడము. గూగుల్ డాక్స్ అంటే జస్ట్ లైక్ మనకి మైక్రోసాఫ్ట్ వర్డే. ఓకే, కాకపోతే ఉమ్. ఇది గూగుల్ వాళ్ళ డాక్యుమెంట్. వర్డ్ ఫ్రమ్ గూగుల్. ఓకే, దీనికి ఒక ఓకే. లింక్ నేను షేర్ చేశాను అనుకోండి, మీరు ఓపెన్ చేస్తే మీకు కూడా ఓపెన్ అవుతుంది. మీరు కావాలంటే మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ నేను టైటిల్ ఏమి ఇస్తున్నా అంటే ఫ్రేజల్ వెబ్స్ ఉమ్. క్లాసెస్ అని పెడుతున్నాను. ఓకే. ఉమ్. ఓకే, డన్. సో ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్ లో కూడా ఉండాలి కదా ఫ్రేజల్ వెబ్స్. ఉమ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి గో ఆన్. సో గో ఆన్ మామూలుగా మనము గో అంటే వెళ్ళు, ఆన్ అంటే మీద, కానీ రెండు పదాలను కలిపితే ఫ్రేజల్ వర్బ్ తయారైంది కాబట్టి దాని మీనింగ్ వేరేలాగా వస్తుంది. గో ఆన్ మీనింగ్ అని కొట్టాను అనుకోండి. ఇక్కడ ఇంకా క్లియర్ గా ఉండాలంటే గో ఆన్ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఇలా టైప్ చేస్తే ఇంకొంచెం చాలా క్లియర్ గా వస్తుంది. ఓకే, బట్ నాట్ నెససరీ. విల్ రిమూవ్ దిస్ వన్. ఓకే, గో ఆన్. ఉమ్. డైరెక్ట్ గా మనం చూపిస్తుంది ఫ్రేజల్ వెర్బ్ ఆఫ్ గో ఇలా ఉంది. చూడండి, ఆఫ్ ఎ లైట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ వర్కింగ్. గో ఆన్ అంటే పని చేయడం మొదలవు. ఓకే. ఓకే, లెట్ మీ టేక్ దిస్ మీనింగ్. ఇంగ్లీష్ ది చూసామనుకోండి, మనకు తెలుగులో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. స్టార్ట్ వర్కింగ్. ఓకే, పని చేయడం ఉమ్. మొదలవు. ఇది మీనింగ్ అండి. మొదలవు అంటే నేను మొదలవు అని ఎందుకు పెడుతున్నానంటే మనకి ఇంగ్లీష్ భాషలో ఫ్రేజల్ మన ఉమ్. ఉమ్. verbs అన్ని కూడా బేస్ V1 ఫామ్ లో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఊ అనే ఎండింగ్ తో వస్తాయి. తిను, వెళ్ళు, చేయు, పోయు అలా వస్తాయి. మీకు ఐడియా ఉంది కదా, అలా వస్తాయి. అయితే ఇది కూడా ఒక వెర్బ్ కాబట్టి, ఫ్రేజల్ వెర్బ్ కాబట్టి మొదలవు అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీనింగ్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద స్ట్రీట్ లైట్స్ వెంట్ ఆన్ అంటే పాస్ట్ టెన్స్ లో పని మొదలైంది కాబట్టి స్ట్రీట్ లైట్స్ పని చేయడం మొదలైంది. అంటే మధ్యలో ఏదో ఉమ్. డ్యామేజ్ అయింది. ఓకే, డ్యామేజ్ అయింది, మళ్ళీ తర్వాత వాళ్ళు రిపేర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ పని చేస్తున్నాయి అని ఇక్కడ అర్థం వస్తుంది. ఓకే, ఇది ఒక మీనింగ్ అండి, ఒక సిచ్యుయేషన్. మీరు ఇటువంటి సిచ్యుయేషన్ లో మీరు ఎప్పుడైనా వాడాల్సి వస్తే మీరు ఆ సబ్జెక్ట్ తీసుకొని పాస్ట్ టెన్స్ అయితే వెంట అని అనాలి. ఎందుకంటే గోకి పాస్ట్ టెన్స్ వీటు వెంట్ కదా. అలా గోయింగ్ ఆన్ అని కూడా అంటుంటారు. గోయింగ్ ఆన్ అంటే పని నడుస్తుంది. ఓకే, అప్పుడు అది జెరెండ్ అవుతుందా సార్? అది చూడండి. గోయింగ్ ఆన్ అంటే జెరెండ్ అవుతుందా? అంటే దానికి చూడండి ఎలా అంటే జెరెండ్ గాని పార్టిసిపల్ గా కూడా వాడుకోవచ్చా దీనికి? చూడండి, ఫ్రేజల్ వెర్బ్స్ లో మనం ఫ్రేజల్ వెర్బ్ ఫామ్ లో వాడినప్పుడు ఈ గోని V1 నుంచి వాడుకోవచ్చు, V2 నుంచి వాడుకోవచ్చు. ఎనీ పాస్ట్ పార్టిసిపల్ అది చూద్దాం, అది సెంటెన్స్ లో వస్తే మనం అబ్జర్వ్ చేద్దాం. మెయిన్గా ఏంటంటే ఉమ్. V2 వాడుకోవచ్చు, ఇంగ్ ఫామ్ కూడా వాడుకోవచ్చు. జిరండ్ ఉమ్. కాదు, ఉమ్. ఇంగ్ ఫామ్ అంటే ఇప్పుడు గోయింగ్ ఆన్ అన్నాం అనుకోండి, పని చేయడం. మ్, ఆ, పని పని చేయడం పని చేస్తూ ఉంది, పని చేస్తూ ఉంది అన్నట్టుగా ఉమ్. మీనింగ్ మనకు వస్తుంది. అంటే ఇప్పుడు పని చేస్తూ ఉంది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. వెంటానంటే పని చేయడం మొదలైంది, పాస్ట్ టెన్స్. అలా ఉమ్. ఇక్కడ ఇంకొక సిచ్యుయేషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి సిచ్యుయేషన్ 1. ఓకే, సో ఇక్కడ చూడండి 2. ఉమ్. ఓకే, కంటిన్యూ ఆర్ పెర్స్వీర్ అని ఉంది. చూడండి ఇది ఎలా వస్తుందంటే ఐ కాంట్ గో ఆన్ ప్రొటెక్టింగ్ యూ. ఓకే, కొనసాగించలేకపోవు. కంటిన్యూ. చూడండి, కొనసాగించు, కొనసాగించు, కొనసాగించు అనే అర్థంలో ఇంకొక సిచ్యుయేషన్ లో కొనసాగించు అని వస్తుంది. అయితే ఇక్కడ కంటిన్యూ అంటే కొనసాగించు అనే పదం మనకు తెలుసు. మనం చాలా సంవత్సరాలు మన అంటే ఎప్పటి రెగ్యులర్ వాడుతుంటాం. ఇక్కడ కొత్త పదం ఉంది చూసారా, పెర్సెవ్ పెర్స్వీర్ అని ఉంది. ఓకే,
ఇది మనము ఒకసారి ట్రాన్స్లేట్ ఇది మనం రెగ్యులర్గా వాడం కాబట్టి దీని మీనింగ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీన్ని ఇక్కడ చూసినట్లయితే పట్టుదలతో అని వచ్చింది. ఓకే, ఒకసారి ప్రొనౌన్సియేషన్ పెడతాను మీకు ఇక్కడ. షేర్ సౌండ్. ఓకే, persevere, పర్సవీర్ అని వస్తుంది ప్రొనౌన్సియేషన్. పట్టుదలతో అని వచ్చింది. ఇంకా చూసినట్లయితే స్థిరంగా పనిచేయు, దీర్ఘకాలం పనిచేయు అనే అర్థాలు వస్తున్నాయి. అయితే ఇంతకంటే బెస్ట్గా మనకి ఆంధ్రభారతి.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఇది వాడుతుంటారా మీరు? వాడట్లేదు సార్. ఓకే, చూడండి, ఇది ఆన్లైన్ డిక్షనరీ. ఇక్కడ చూడండి, మనకి ఒకటే పట్టుదల కలిగి ఉండు అటువంటి అర్థాలు వస్తాయి. ఓకే, పట్టిన పట్టు విడవకపోవడం, ఓకే, విడవకుండు అటువంటి అర్థాలు వస్తాయి. అయితే మనము ఒకటే పట్టుగా ఉండుట, పట్టుబట్టి ఉండు అనే అర్థాలు కూడా వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం ఇది కూడా పెట్టుకుందాం ఆల్టర్నేట్ ట్రాన్స్లేషన్ కింద. కాకపోతే ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుంటాం కదండి, అప్పుడు మనకి కరెక్ట్గా మీనింగ్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏం చేశాను, కొనసాగించు అనేది ఒక మీనింగ్, ఆర్ ఒకటే పట్టుగా ఉండు. ఓకే, ఉండు, ఒకటే పట్టుగా ఉండు, పట్టుబట్టి ఉండు, పట్టుబట్టి ఉండు. అంటే ఒక పర్సన్ ఎలా ఉంటాడంటే తను కావాలంటాడు అంతే, కుదరదంటే నో ఐ వాంట్, అటువంటి పట్టుబట్టి ఉండు అంటే ఎట్లాగైనా అది సాధించాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే ఆ సందర్భంలో కూడా గో ఆన్ అనేది వాడతారు అని మనకి ఇంగ్లీష్ గ్రామర్లో అలా ఉంది. అయితే కొనసాగించు అనేది కూడా ఒక మీనింగ్. ఓకే, మీనింగ్ సెంటెన్స్లో ఎలా వాడుతున్నారని చూద్దాం. రెండవ సందర్భం ఇది ఒకటవ సందర్భం, ఇది 2 అంటే రెండవ సందర్భం. ఐ కాంట్ గో ఆన్ ప్రొటెక్టింగ్ యూ. సో దీని మీనింగ్ కనుక చూసినట్లయితే మిమ్మల్ని ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ డిక్షనరీలో వేసేస్తే ఇలా మనకు మీనింగ్ వస్తుంది. దీని మీనింగ్ ఇలా వచ్చింది. అయితే ఈ మీనింగ్ అనేది మన ఈ సెకండ్ కాంటెక్స్ట్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఐ కాంట్ గో ఆన్ ప్రొటెక్టింగ్ యూ, నేను నిన్ను కాపాడుకోలేను. ఓకే, సో ఇక్కడ కొనసాగించు అనే మీనింగ్ మనం తెచ్చుకోవాలి కాబట్టి నేను నిన్ను ఇక మీద అని యాడ్ చేసామనుకోండి, అక్కడ కొంచెం సెట్ అవుతుంది. ఇక మీద అంటే ఇప్పటిదాకా కాపాడుకున్నాను, ఇక మీద కాపాడుకోలేను, ఐ కెనాట్ కంటిన్యూ ద సేమ్ థింగ్ అనే అర్థంలో ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, నేను నిన్ను ఇక మీద కాపాడుకోలేను. సో అక్కడ మ్యాక్సిమం హీ ట్రైడ్ బట్ హీ కాంట్ ప్రొటెక్ట్ మోర్ దాన్ దట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి వరకు కొద్దిగా మనకు ఒక ఐడియా వచ్చింది. అయితే ఇలా రెండు చూసుకొని మనం వేరే వెబ్కి వెళ్ళామనుకోండి, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇంకా ఇంకొక వెబ్సైట్ నుంచి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్లారిటీ అనేది వస్తుంది మనకి. దాని తర్వాత నెక్స్ట్ ఫ్రేజుల వరకు వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి డిక్షనరీ, ఇది వచ్చేసి మనకి ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ అనే డిక్షనరీ నుంచి మనం తీసుకున్నాం. కిందికి వెళ్తే కేంబ్రిడ్జ్ డిక్షనరీలో కూడా ఉంది. సో ఇందులో సేమ్ సిచ్యుయేషన్ అన్ని ఒక దగ్గర పెట్టేస్తాను. చూడండి, టు హ్యాపెన్, గో ఆన్ టు హ్యాపెన్. సో ఇక్కడ టు కంటిన్యూ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో చూడండి, గో ఆన్ ఫ్రేజల్ వెర్బ్ విత్ గో అని ఉంది. టు హ్యాపెన్ అనేది వీళ్ళ పెట్టారు. సరే, నేను ఇది ఏం చేస్తానంటే ఇక్కడ 3 అని పెడతాను. 3 అని పెట్టి టు హ్యాపెన్ అని పెడతాను. అంటే ఓకే, సో టు హ్యాపెన్ అంటే మీనింగ్ ఒకసారి మీరు ఎలా వస్తుంది చెప్పండి. టు హ్యాపెన్ అంటే జరగబోవు అట్లా మీనింగ్ వస్తుంది. జరగబోయే అని మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను జరగబోయే అని మీనింగ్ అనేది ఇక్కడ పెడతాను. దాని తర్వాత ఎగ్జాంపుల్ సెంటెన్స్ అది ఎలా వాడతాము ఈ సిచ్యుయేషన్లో అనేది చూద్దాం. సో ఇలా చూసినట్లయితే ఐఎమ్ షూర్ we never hear about a lot of what goes on in government. సెంటెన్స్లో చూడండి ఎంత వాళ్ళు క్లియర్గా రాశారు, అంటే ఆ సిచ్యుయేషన్లో రాశారు.
సో ఇక్కడ 4 కాదు, ఇది ఏంటంటే 3కి అది ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒక థర్డ్ సిచ్యుయేషన్. ఐఎమ్ షూర్ వీ నెవర్ హియర్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ వాట్ గోస్ ఆన్ ఇన్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్లో ఏం జరుగుతుందో అది ఐఎమ్ షూర్ వీ నెవర్ హియర్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ వాట్. ఓకే, గవర్నమెంట్లో ఏమేం జరుగుతుందో మనం ఏం తెలియదు, జరగబోయే విషయాలు మనకు తెలియదు అనే మీనింగ్లో వస్తుంది. ఒకసారి ఇక్కడ డైరెక్ట్గా మనం ట్రాన్స్లేషన్ తీసుకున్నాం అనుకోండి, మీనింగ్ వస్తుంది. అందులో తప్పులు ఉంటే మనం సరి చేద్దాం. ఇక్కడ పెడుతున్నాను, కొన్నిసార్లు గూగుల్ ట్రాన్స్లేట్ తప్పు వస్తాయి. ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి మనం ఎప్పుడూ వినలేమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఇక్కడ జరుగుతున్న అనే బదులు ఇక్కడ చూడండి ఎలా ఉంది, వినలేదు. గోసాన్. ఓకే, గోసాన్ ఉంది కాబట్టి జరుగుతున్న. ఓకే, కరెక్టే. టు హ్యాపెన్ అని పెట్టారు ఇక్కడ, అంటే జరగబోయే. అక్కడ మీనింగ్ లో బేస్ మీనింగ్ లో అలా రాశారు, కానీ ఇక్కడ టెన్స్ మారింది కాబట్టి జరుగుతున్నా, జరగబోయే కాస్త జరుగుతున్నా అనే అర్థంలో మనకు వచ్చింది. ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి మనం ఎప్పుడు వినలేమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. యా, ఇట్స్ ఓకే. నెక్స్ట్ అంటే వినలేము అన్న దగ్గర జరగబోవు. లేదండి, ఇక్కడ చూడండి, జరుగుతున్నా అంటే గో గోసాన్, గోసాన్ టు గో ఆన్, ఇటువంటిది మనం ఫ్యూచర్ లో జరగబోయే విషయాల గురించి మాట్లాడుతున్నట్లయితే, జరుగుతున్న విషయాలు గో ఆన్ అంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే జరుగుతున్న విషయాలను చెప్పడానికి కూడా మనం గో ఆన్ అనేది వాడతాం. ఓకే, ఇలా కూడా అంటుంటాం కదా, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. చూడండి, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు దీని అర్థం మీకు తెలుసు కదా, మామూలుగా చెప్పండి, మీరు చెప్పండి. సో ఏమి జరుగుతున్నదో నాకు అంతే. సో తెలియడం అది లేదు. ఈ థర్డ్ సిచ్యుయేషన్ కి సూటబుల్, మనం రెగ్యులర్ గా వాడేది. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుందో నాకు ఉమ్. తెలియదు. సో థర్డ్ ఆ, ఎగ్జాంపుల్ కి మనం రెగ్యులర్ గా వాడేది సూట్ అవుతుంది. అంటే ఇక్కడ వినలేమని చెప్పాడు కదా, నో దగ్గర హియర్ అని పెట్టాడు. అది వచ్చేసి అది ఫ్రేజల్ వరకు రిలేటెడ్. అది సెంటెన్స్ లో ఎలా ఉందంటే, వి నెవర్ హియర్, వి నెవర్ హియర్ అంటే మనం ఎప్పుడు వినము, మనం ఎప్పుడు వినము అలా. సో మనం ఎప్పుడు వినమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ అంటే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వి నెవర్ హియర్, మనం ఎప్పుడు వినం. ఓకే, వినలేమని కాకుండా వినమని అంటే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ కెన్ అనేది లేదు కాబట్టి వినమని అంటే సరే. సో ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వి నెవర్ హియర్, మనం ఎప్పుడు వినమని. అబౌట్ వాట్, ఎ లాట్ ఆఫ్ వాట్ గోయింగ్స్ అంటే ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి మనం ఎప్పుడు వినమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, అలా వస్తుందండి. ఓకే, ఈ 3 సిచ్యుయేషన్ లో మనం గో ఆన్ అనేది వాడతాం. అయితే ఫోర్త్ సిచ్యుయేషన్ ఏదైనా ఉందో చూద్దాం. ఆ ఫోర్త్ సిచ్యుయేషన్ గనక ఇందులో ఏదైనా మ్యాచ్ అవుతే అందులో కంటిన్యూగా పెడదాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక అదే సిచ్యుయేషన్ లో మరొక ఎగ్జాంపుల్. దిస్ వార్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. చూడండి, ఇది కూడా జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది అనే సిచ్యుయేషన్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాలి ఈ సెంటెన్స్. మనము ఒక్కొక్క ఫ్రేజల్ వర్బ్కి 2 వెబ్సైట్స్ నుంచి స్టడీ చేద్దామండి. అప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ కూడా స్టడీ చేయకూడదు, 2 వెబ్సైట్స్ సరిపోతాయి. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి స్టడీ చేశాక నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్కి వెళ్ళిపోదాం. దిస్ వార్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. ఒకసారి దీని మీనింగ్ మీరు చెప్పండి. దిస్ వార్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. సంవత్సరాల తరబడి, సంవత్సరాలుగా ఈ యుద్ధం జరుగుతూ ఉంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ జరుగుతూ ఉంది, టు హ్యాపెన్ అంటే జరగబోయే. ఇది ఈజ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే మీనింగ్ లో మనం ఇక్కడ తీసుకున్నాం, జరుగుతూ ఉంది అనే అర్థంలో తీసుకున్నాం. సో ఇక్కడ గోయింగ్ ఆన్ అంటే ఈజ్ హ్యాపెనింగ్ అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. సో మీరు చెప్పిన ట్రాన్స్లేషన్ 100% కరెక్ట్. ఓకే, సో ఇది తీసేసుకొని, ఏళ్ల తరబడి ఈ యుద్ధం జరుగుతోంది. ఎప్పుడైనా గోయింగ్ ఆన్, చాలా సంవత్సరాలుగా ఏదైనా జరుగుతూ ఉంటే మీరు గోయింగ్ ఆన్, వెంట్ ఆన్, అలా అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో వెంట్ ఆన్ అంటే జరిగింది, పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇది ఒక సిచ్యుయేషన్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక చూడండి, ఫ్యూర్ ఎగ్జాంపుల్స్ అంటే ఇదే టు హ్యాపెన్ దానికి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది సిచ్యుయేషన్ సేమ్ మూవ్ అవుతుంది, సేమ్ సెట్ అవుతుందని చూద్దాం. హీ లైక్స్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్. ఎస్, సేమ్ సినారియో.
ఓకే ఓకే ఇది మీరు మీనింగ్ ట్రై చేయండి. He likes to know what's going on. He ఎస్ likes to know. ఆయన తెలుసుకోవాలని ఇష్టం. ఎస్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేది ఇష్టం. ఎస్ ఏం జరుగుతుందో జరుగు తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సో అతను ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడతాడు అలా ఉంది. ఉమ్, కానీ వాడుక భాషలో అతనికి ఏం జరుగుతుందో అతనికి తెలుసుకోవడానికి ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే ఇష్టం. ఉమ్, అంతే. అంటే ఇష్టం ఇలా ఇలా మనం సెట్ చేసుకుంటాం. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం. హలో హలో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ దెన్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, ఇది సేమ్ సిచ్యుయేషన్. ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనే అర్థం వస్తుంది. దెన్ వచ్చింది కదా. హలో హలో అప్పుడు అప్పుడు కాదండి, అక్కడ అప్పుడు ఉంది అన్నది అప్పుడు కాదు. అప్పుడు అని రాశారు. హలో 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 ఓకే వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ దెన్. అయితే అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అనే అని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద రూమ్ నెక్స్ట్ డోర్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, గోయింగ్ ఆన్ అనే ఫ్రేజల్ వరకు మీనింగ్స్. ఓకే ఇది మీరు చెప్పండి. ద మీ ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద రూమ్ నెక్స్ట్ డోర్. నెక్స్ట్ పక్క రూమ్ లో మీటింగ్ జరుగుతున్నది. ద మీటింగ్ వాజ్ గోయింగ్ జరుగుతుంది ఆన్. మీటింగ్ వాజ్ జరుగుతూ గోయింగ్ ఉంది. ఆన్ బట్ పాస్ట్ కంటిన్యూస్. జరుగుతూ బట్ దానికి కూడా ఉండేది. మనం తెలుగులో జరుగుతూ ఉంది అనే చెప్తాం. సో పక్కనే ఉన్న గదిలో మీటింగ్ జరుగుతోంది. సో ఇలా వస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. ద మ్యాచెస్ వర్ గోయింగ్ ఆన్ సైమల్టేనియస్లీ. ఓకే దీని మీనింగ్ చెప్పండి. The matches were going on simultaneously. సో మ్యాచెస్ సైమల్టేనియస్ గా అనే దానికి మనం తెలుగులో వాడకుండా అది వాడుకొని చెప్పుకోవచ్చు. సైమల్టేనియస్ గా మ్యాచెస్ జరుగుతున్నాయండి అలా చెప్పుకుంటాం కదా. సో అలా జరుగుతున్నాయి. మన తెలుగులో మాట్లాడుకుంటే ఏకకాలంలో అని వచ్చింది ఇక్కడ. సో ఏకకాలంలో మ్యాచెస్ జరుగుతున్నాయండి అలా మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇట్స్ హార్డ్ టు నో వాట్ గోస్ ఆన్ బిహైండ్ మై బ్యాక్. ఇప్పుడు ఈ సెంటెన్స్, ఇప్పుడు ద మ్యాచెస్ వర్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ఉంది కదా సార్. ఎస్ ఇప్పుడు ఈ సెంటెన్స్ పార్టిసిపల్ గా యూజ్ చేశారు కదా. ఈ చూడండి పార్టిసిపల్ మీనింగ్ వస్తుంది ఎక్కువగా కదా. చూడండి ఇక్కడ గోయింగ్ ప్రజెంట్ పార్టిసిపల్. ఆన్. గోయింగ్ ఆన్ అనేది ఇక్కడ ఎలా రాశారంటే పాస్ట్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అవును. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఇంగ్ ఫామ్ వాడతాం, పార్టిసిపల్ కాదు. రైట్. సో వర్బ్ లాగానే పని చేస్తుంది కదా. ఆ, ఫ్రేజల్ వర్బ్ లాగా పని చేయట్లేదు ఎక్కువ. అంటే చూడండి ఇక్కడ ఆన్ అనేది ఉంది. ఆన్ అనేది ఉంది అంటే ఇది మనకు వర్బ్కి దగ్గరగా మీనింగ్ ఉంది. వర్బ్కు వర్బ్కు దగ్గరగా ఉండే మీనింగ్ ఉంది, కానీ ఆన్తో ఉంది కాబట్టి ఇది మనం వర్బ్ అని చెప్పలేం. కంపల్సరీ ఫ్రేజల్ వర్బ్ అనే చెప్పాలి. వర్బ్ పక్కన ప్రిపోజిషన్ ఉందంటే కంపల్సరీ అది ఫ్రేజల్ వర్బే. మీనింగ్ మనకి వెర్బ్కు దగ్గరగా ఉన్నా. సో గోయింగ్ అంటే వెళ్తూ, కానీ ఇక్కడ గోయింగ్ ఆన్ అంటే జరుగుతూ. అది డిఫరెన్స్. ఓకే సో నార్మల్లీ గోయింగ్ అంటే వెళ్తూ, గోయింగ్ ఆన్ అంటే జరుగుతూ. అక్కడ డిఫరెన్స్ ఉంది కదండి అలా. సో ద మ్యాచెస్ వర్ గోయింగ్ ఆన్ సైమల్టేనియస్లీ. సో సాగాయి, జరుగుతున్నాయి, ఏదైనా ఓకే. మ్యాచ్లు ఏకకాలంలో సాగాయి. ఓకే దట్స్ ఫైన్. ఓకే ఇది ట్రై చేయండి. ఇట్స్ హార్డ్ టు నో వాట్ గోస్ ఆన్ బిహైండ్ మై బ్యాక్. ఓకే నైస్ సెంటెన్స్. నాకు నా వెనకాల ఏం జరుగుతుందో ఎస్ తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఎస్ కరెక్ట్. సో ఇక్కడ కూడా జరుగుతుంది అనే మీనింగ్ లో మనం తీసుకుంది. జరిగింది వాట్ గోస్ ఆన్ జరుగుతుందో
అనే మీనింగ్ వస్తుంది. సో పర్ఫెక్ట్. సో ఇలా మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఇవన్నీ కూడా చాలా ఫ్రేజల్ వెర్బ్ మేడ్ ఈజీ అన్నట్టుగా అయిపోతుంది. ఓకే. అంటే చాలా టైం టైం తీసుకుంటుంది కదా తీసుకుంటుందండి. ఒక్కొక్క ఫ్రేజల్ వెర్బ్ అవడానికి. మనకి ఒక 15-20 minutes పట్టొచ్చు. ఎందుకంటే ఉమ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఆ రిసోర్సెస్ అనేది రెడీగా లేవనుకోండి, మనము స్టడీ చేసి మనం ఇక్కడ ట్రాన్స్లేషన్ మన తెలుగులోకి అన్వయించి మనం తయారు చేస్తున్నాం. రెడీగా ఉందనుకోండి, టకటకటక చదువుకుంటూ వెళ్ళిపోతాం అలా. సో ఇట్స్ హార్డ్ టు నో. ఓకే, నా వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం. ఎస్. ఉమ్. నెక్స్ట్. సో ఫ్రీక్ నెక్స్ట్ అవుట్ ఏంటండి? ఫ్రీక్ అవుట్ ఫ్రీక్ అవుట్ ఫ్రీక్ అవుట్ ఫ్రీక్ అవుట్ అనేది అది ఇంకొక ఇక్కడ ఉందా, మనకి ఇక్కడ ఉందా? దీంట్లో లేదు, నాది ఓకే, ఓకే. గుర్తొచ్చింది నాకు. నేను నెక్స్ట్ ఇక్కడ నోట్ చేసి పెడతానండి. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్ అవుట్. ఫ్రీ ఫ్రీక్ అవుట్. ఎఫ్ఆర్ఈఏకే అవుట్ ఎఫ్ఆర్ఈఏకే ఫ్రీక్ అవుట్. దీని గురించి మనం ఫ్రీక్ అవుట్. ఎందుకంటే ఒక సీక్వెన్స్ లో వెళ్దాం. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి డిస్కస్ చేశాక నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కేటగిరీ ఈ కేంబ్రిడ్జ్ వెబ్సైట్ లో టు కంటిన్యూ అని ఇచ్చారు, కొనసాగించు అని ఇచ్చారు. ఓకే. సో ఈ కొనసాగించు ఇందులో ఉన్న సెంటెన్సెస్ మనం తీసుకొచ్చి దీని కింద పెట్టుకోవచ్చు, ఎగ్జాంపుల్ సెంటెన్స్ కింద. ఓకే. సో ప్రతి ఫ్రేజల్ వెర్బ్ 2-3 సందర్భాల్లో వాడుతుంటారు మామూలుగా. అది సందర్భాన్ని బట్టి దాని అర్థం కూడా కొద్దిగా డిఫరెంట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సందర్భాన్ని బట్టి అర్థం కూడా డిఫరెంట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొనసాగించు అనే మీనింగ్ వస్తుంది. నేను ఇంకా కొనసాగించలేను అటువంటి మీనింగ్. ఇక్కడ ఏంటంటే గో ఆన్, పని చేయడం మొదలైంది. ఇక్కడ ఏదైనా పని స్టార్ట్ అయితే అటువంటి సందర్భంలో మనం పెట్టుకుంటున్నాం. ఇది స్టార్ట్ వర్కింగ్. ఓకే. గో ఆన్ విత్. ఓకే. ఇప్పుడు సార్ ఒక్కటి ఇక్కడ డౌట్. గో చెప్పండి. ఆన్ ఉంది, తర్వాత వెంట ఆన్ అని వస్తుంది. ఆ, V1 V2 నెక్స్ట్ V3 కూడా వస్తుందా? V3 అంటే V3 కూడా రావచ్చు. V3 కూడా రావచ్చు. గో ఆన్ వెంట ఆన్ గాన్ గోయింగ్ ఆన్ ఆన్. V3 వచ్చింది. V3 రాదండి. V3 ఎలా వస్తుంది? V3 రాదు. V3 రాదు, V4 వచ్చింది. ఆ, గోయింగ్ ఆన్. చూడండి, చూడండి, గో, వెంట్, గాన్. సో గాన్ ఆన్ అనేది మనం ఎప్పుడు వినం. సో పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనేది ఈ గాన్, హీస్ గాన్ అంటారు కదా, హీస్ గాన్, హీస్ గాన్ ఆన్. అలా లేకపోతే ఉండకపోవచ్చు అండి. నేను ఎప్పుడు అలా అది. సో V3తో ఫ్రేజల్ వర్బ్ ఎప్పుడు నేను వినలేదు. సో మామూలుగా పాస్ట్ టెన్స్ లోనే తీసుకుంటాం, లేదంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో తీసుకుంటాం, ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఉండొచ్చు అలా. సో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు బాగా అర్థమవుతుంది, క్లియర్ గా. ఇక్కడ అంటే ఇప్పుడు గివ్ అప్ ఉంది, గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. అట్లా ఉంటే ఉండొచ్చు, ఉండొచ్చు, ఉండొచ్చు. అంటే కొన్ని గివ్ అప్, ఐ డిడెంట్ గివ్ అప్ ట్రయింగ్ ఫర్ ద గవర్నమెంట్ అంటే జాబ్ చూడండి, అంటే అది ఎట్లా వస్తుందంటే, అది సేమ్ ఇలా మనకు ఇంగ్లీష్ గ్రామర్ లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ సందర్భంలో వాడతామో అటువంటి సందర్భంలో వాడుతున్నట్లయితే హ్యావ్ రాసినప్పుడు ఈ V3 ఫామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ గివెన్ అప్ అనొచ్చు. ఓకే ఓకే. అంటే నేను ఇప్పుడే మానేశాను అంటే ప్రస్తుతానికి సంబంధం ఉంది, అలా మీనింగ్ వస్తుంది. అలా కాకుండా ఐ గేవ్ అప్ అన్నా అనుకోండి, V2 వాడను అనుకోండి, అక్కడ మనము పాస్ట్ టెన్స్ గా చెప్తున్నాము. సో టెన్స్ ని బట్టి కూడా మనం అది యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే అలా. సో ఇక్కడ ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, గో ఆన్ విత్. ఓకే, గో ఆన్ విత్ అని ఇది రాశారు. ప్లీజ్ గో ఆన్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ డోంట్ లెట్ us ఇంటరప్ట్ యూ. సో ఓకే, ఇదంతా ఫుల్ సెంటెన్స్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి కంటిన్యూ ఈ కేటగిరీలో వస్తుంది. ఓకే. కొనసాగించు, సేమ్ చూడండి, కొనసాగించు. ఏం చేస్తున్నావో దాంతో అలాగే కొనసాగు, మళ్ళీ నా పని డిస్టర్బ్ చేయకు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది.
చూడండి What you పర్ఫెక్ట్ అక్కడ సిచ్యుయేషన్. ఓకే, సో దయచేసి మీరు చేస్తున్న పనిని కొనసాగించండి మరియు మేము మీకు అంతరాయం కలిగించనివ్వవద్దు. సో చూడండి కొద్దిగా తప్పుగా ఉంది, సరి చేద్దాం. దయచేసి మీరు చేస్తున్న పనిని కొనసాగించండి. ఓకే, ఓకే, కొనసాగిస్తూ అండ్ డోంట్ లెట్ అస్ ఇంటరప్ట్ యూ. ఓకే, కొనసాగించండి మరియు అవసరం లేదు, ఎందుకంటే స్పోకెన్ లాంగ్వేజ్లో మనం మరియు వాడం. మేము మీకు అంతరాయం కలిగించనివ్వవద్దు. డోంట్ లెట్ అస్ ఇంటరప్ట్ యూ. ఓకే, ప్లీజ్ గో ఆన్ విత్ వాట్ ఓకే, యు ఆర్ చూడండి డూయింగ్. ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తున్నారు? మమ్మల్ని మీకు అంతరాయం మీకు ఆ, మీకు మేము చూడండి డోంట్ లెట్ us ఇంటరప్ట్ యూ. ఓకే, సో మిమ్మల్ని మీకు మీకు ఓకే మీకు అంతరాయం కలిగించనివ్వద్దు. ఓకే, మీకు మేము అంతరాయం మీకు మేము ఓకే పర్వాలేదు, మీకు అంతరాయం కలిగించనివ్వవద్దు. ఆ, ఇది ఉంది. కొద్దిగా మనకి నేచురల్ గా అనిపించట్లేదు, మనం మార్చాల్సి ఉంటుంది. చూడండి డోంట్ లెట్ us ఓకే అంతరాయం కలిగించ ఓకే చేయనివ్వకండి అన్నాం అనుకోండి, ఎలా వస్తుంది అదే అదే విధంగా ఇక్కడ మనం కలిగించనివ్వకండి కండి అదే వద్దు అన్నా ఓకే, కండి అన్నా ఓకే. ఓకే, మమ్మల్ని డోంట్ లెట్ us interrupt you. ఇలా నేచురల్ గా ఉంటుందా ఒకసారి మీరు చూడండి. మమ్మల్ని మీకు అంతరాయం కలిగించకండి, అది మమ్మల్ని అవసరం లేదు, మమ్మల్ని అవసరం లేదు, మీకు అంతరాయం కలిగించనివ్వకండి. మాకు ఓకే, డోంట్ లెట్ us ఇంటరప్ట్. ఆ, మీకు అంతరాయం కలిగించొద్దు అనొచ్చు కూడా. ఓకే, డోంట్ లెట్ us. ఓకే, చూడండి ఇక్కడ మనం డీటెయిల్ గా చూసినట్లయితే డోంట్ లెటర్స్ మీరు అంటే చేస్తారు. లెటర్స్ అంటే చేయనివ్వండి అనే మీనింగ్ వస్తుంది, చేయనివ్వండి. ఓకే, డోంట్ లెటర్స్ అంటే చేయనివ్వకండి ఇలా వస్తుంది. సో డో లెటర్స్ ఇంటరప్ట్ అంటే అంతరాయం కలిగించనివ్వండి, అండ్ డోంట్ ఇంటరప్ట్ అంటే అంతరాయం కలిగించనివ్వకండి. ఓకే, అంతే. మీకు పని అంతరాయం కలిగించనివ్వకండి. అంతే. కలిగించనివ్వకండి. అక్కడ ఆ, మమ్మల్ని అంటే ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీరు ఒకసారి విని చూడండి. మమ్మల్ని మీకు మిమ్మల్ని మిమ్మల్ని. లేదు, అవసరం లేదు సార్, ఇది ప్యాసివ్ వాయిస్ లో అండర్స్టాండబుల్ వచ్చేస్తుంది. అండర్స్టాండబుల్. యా, ఓకే, ఆ, రైట్, విల్ గో టు మీకు ద నెక్స్ట్. మీకు అని చెప్పేసాం కాబట్టి. ఎస్, we really can't go on living like this. We'll have to find a bigger house. ఓకే, ఇది ఒక నైస్ సెంటెన్స్. సో ఇక్కడ కూడా మనకి సెకండ్ కేటగిరీలో సెట్ అవుతుంది. చూడండి మనం కొనసాగించలేం. ఓకే, అలా we really can't go on living like this. We have to find a bigger house. సో మనం ఈ ఇంట్లో ఉండడం కొనసాగించలేము, చాలా కాలం కొనసాగించలేము, అలా మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మీనింగ్ నేను కొద్దిగా మారుస్తాను, ఎందుకంటే ప్రేజల్ వర్బ్ మీనింగ్ మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోవాలి. మనము ఇక్కడ మనము నిజంగా ఇలా కొనసాగించలేము. మనము నిజంగా ఇలా కొనసాగించలేము. మనం పెద్ద ఇల్లు వెతకాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ బిగ్గర్ హౌస్. ఓకే, మనం నిజంగా ఈ ఇంట్లో అంటే కొంచెం క్లియర్ గా ఉండడానికి మనం నిజంగా ఈ ఇంట్లో వెతకాల్సి ఉంటుందా? we మనం will నిజంగా we ఈ will have ఇంట్లో we ఇక will have to ఉండలేము, find ఇక ఉండలేము. bigger. మార్చుకోవచ్చు మనం, అర్థాలు కంపల్సరీ అదే కొనసాగించలేము మీనింగ్ అనేది రానవసరం లేదు. మనం నిజంగా ఈ ఇంట్లో ఇక ఉండలేము, మనకు పెద్ద ఇల్లు, మనం ఒక పెద్ద ఇల్లు వెతకాలి, ఇలా వస్తుందండి మీనింగ్. ఓకే అండి, సో సిచ్యుయేషన్ మనం గుర్తుపెట్టుకొని ఆ సిచ్యుయేషన్ లో మనము పదాలను వాడుతూ ఉండాలన్నట్టు. we, we will have to find a bigger house. వి విల్ we హ్యావ్ will టు have to find a bigger house కదా, అంటే మేము వెతకాల్సి ఉంటుంది. వెతకాలి అన్నా వెతకాల్సి ఉంటుందన్నా ఒకటే. Hmm. వి హ్యావ్ టు విల్ హ్యావ్ టు. ఓకే, మీరు అన్నట్టుగా అది కూడా పెట్టుకోవచ్చు, వెతకాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ యు గో ఆన్ కంటిన్యూ బిహేవింగ్. ఓకే, ఇఫ్ యు గో ఆన్ కంటిన్యూ లైక్ దిస్ యూ వోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ లెఫ్ట్ ఎట్ ఆల్. సో ఇలాగే కొనసాగిస్తే
అటువంటి సందర్భంలో కూడా మనకి మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఒకసారి ట్రాన్స్లేట్ కూడా చూద్దాం. మీరు ఇలాగే కొనసాగితే మీకు స్నేహితులు ఎవరు మిగలరు. సో మన సింపుల్ లాంగ్వేజ్ లో మీరు ఇలాగే ఉంటే, మన నేచురల్ గా అలా వాడతాం. మీరు ఇలాగే ఉంటే మీకు స్నేహితులు ఎవరు మిగలరు. సో ఉంటే అంటే కొనసాగితే అన్నట్టుగా మనం అర్థంలో తీసుకోవాలి అది. Like this. You won't have బ్రాకెట్ any లో నా friend. మీనింగ్ మ్యాచ్ కావడానికి నేను ఇక్కడ కొనసాగితే అని రాస్తాను. కొనసాగితే మీకు If you go స్నేహితులు ఎవరు on. మిగలరు. ఇఫ్ యు గో ఆన్ Mm. లైక్ దిస్. నెక్స్ట్ వన్. Left return. ఓకే, ఇంకా ఉన్నాయి సిచ్యుయేషన్స్ చూడండి. టు మూవ్ టు ద Mm. నెక్స్ట్ థింగ్ ఆర్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం. అటువంటి సందర్భంలో కూడా ఈ గో ఆన్ అనేది వాడతారంట. చూడండి, 1 2, ఇది థర్డ్ సిచ్యుయేషన్, ఫోర్త్, ఫిఫ్త్, ఇవన్నీ సిచ్యుయేషన్స్ ఉన్నాయండి. ప్లీజ్ డూ. Mm. ఓకే, సో ఇవన్నీ మనకి మనకి ఇంకో సెషన్ అవుతుంది, సో ఇవన్నీ చేయాలంటే. బట్ ఇట్స్ ఓకే. ఓకే, మీకు క్లియర్ గా ఉంది అంటే వీ కెన్ స్కిప్ అండ్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ అండి. Mm. ఓకే సార్, నెక్స్ట్ దానికి వెళదాం. అంటే ఇప్పుడు ఈ టైం తీసుకుంటే అందుకనే దీని మీద బుక్స్ కూడా ఎవరు రాయట్లేదు. యాక్చువల్గా Ah. నేను కూడా మామూలుగా వేరే యాక్టివిటీస్లో, క్లాసెస్లో అలా బిజీగా ఉంటాను కదండి. సో ఇంత టైం స్పెండ్ Mm. చేయాలంటే మనకి కొంచెం బోరింగ్గా ఉండొచ్చు. ఆ, అలాంటి టాపిక్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ, మీరు ఒక కంపెనీ ఇచ్చారనుకోండి, మనం ఫాస్ట్ ఫాస్ట్గా Mm. చేయడానికి ట్రై చేద్దాం ఈ సెషన్స్లో. అదే ఇప్పుడు ఇప్పుడు కొన్ని రెగ్యులర్ గా బాగా యూస్ చేసే ఫ్రెజల్ వెబ్స్ ఉంటాయి సార్. అంటే ఎస్ ఎస్ ఎస్. కేమ్ అక్రాస్ యా, లేకపోతే స్పీక్ చూడండి అవుట్ ఇలాంటి. చూడండి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, ఇది వీడియో లెసన్ లాగా మనకు వస్తుంది. అయితే Mm. ఇంకా మనం వదిలేసిన ఏవైతే ఉంటాయో టాపిక్స్, నేను ఇక్కడ నేను ఈ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇవన్నీ కూడా రెఫరెన్స్. Mm. ఇక్కడ ఏం చేస్తానంటే అవును. లెర్న్ మోర్ ఫ్రమ్ అని పెట్టేస్తాను. Mm. ఎందుకంటే మనము మధ్యలో అంటే జస్ట్ బేసిక్స్ చెప్పాము. ఫర్దర్ గా ఎవరికైతే నేర్చుకోవాలనుకున్నా, మీరు నేర్చుకోవాలన్నా కానీ ఇక్కడి Ah. నుంచి వాళ్ళు ఫర్దర్ గా నేర్చుకోవచ్చు. విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ప్రతి ఫ్రేజల్ వెర్బ్ కి ఒక 4-5 ఎగ్జాంపుల్ చూసామంటే మనకు అర్థమైపోతుంది. విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ అండ్ రిమైనింగ్ విల్ గివ్ ద లింక్. ఫ్రమ్ దేర్ వీ కెన్ లెర్న్ బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్. ఓకే, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్ ఏం చెప్పారంటే ఫ్రీక్ అవుట్ అని చెప్పారు. ఓకే, సో దీని గురించి నేను Mm. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, డిస్కషన్ కూడా చేస్తాను. చూడండి, ఫ్రీక్ అవుట్. ఫ్రీక్ అవుట్ ఇక్కడ ఇలా టైప్ చేస్తే ఆల్వేస్ బెటర్, కరెక్ట్ గా వస్తుంది. ఫ్రేజల్ వెర్బ్. సో Mm. ఫ్రీక్ అవుట్ ఇది కూడా మనకి ఎక్కడి నుంచి, కాలిన్స్ అనే వెబ్సైట్ నుంచి ఉంది. సో ముందుగా నేను ఏం చేస్తా అంటే, మన రెస్పాన్సిబిలిటీ ఇట్లా పెట్టడం రెఫరెన్స్. ఓకే Mm. ఓకే, ఓకే, ఇక్కడ మన సెంటెన్స్ అనేది ఇద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ సమ్వన్ ఫ్రీక్స్ అవుట్ ఆర్ ఇఫ్ సంథింగ్ ఫ్రీక్ దెమ్ అవుట్, దే సడన్లీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్, అప్సెట్, యాంగ్రీ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఓకే, Mm. సో మీనింగ్ ఎలా వస్తుంటే, ఏంటి అలా బిత్తరపోయావు, Mm. బిత్తరపోవు ఆర్ అటువంటి అర్థంలో వస్తాయి. అయితే ఈ హఠాత్తుగా. పదాలు మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఈ ట్రాన్స్లేషన్ పదాలు ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే, ఆ సందర్భాన్ని, ఆ సెంటెన్స్ ఉంటుంది కదండి, ఆ సెంటెన్స్ లో నుంచి వచ్చే పదాలు మన తెలుగు భాషకు ఎలా అన్వయించుకుంటాం అనేది మనం సెంటెన్స్ చూద్దాం. కాకపోతే సిచ్యుయేషన్ అనేది రాశారు ఇక్కడ. ఆశ్చర్యపడ్డప్పుడు, అప్సెట్ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు, కంగారు పడ్డప్పుడు ఫ్రీక్ అవుట్ అనేది వాడతాం. ఓకే, సో ఇది నేను రాస్తాను, ఇక్కడ పెడతాను. పెట్టాక దాని మళ్ళీ మీనింగ్స్ కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇంత సరిపోతుంది. ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ ఆన్ స్టేజ్, ఐ ఫ్రీక్డ్ అవుట్ కంప్లీట్లీ. చూసారా సిచ్యుయేషన్ ఎలా ఉంది? Mm.
సో సిచ్యుయేషన్ అర్థమైతే సరిపోతుందండి, వీ కెన్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇక్కడ మీనింగ్ అనేది మనం రాయాలి. సో నేను మొదటిసారి వేదికపైకి వెళ్ళినట్లు నాకు గుర్తుంది. నేను పూర్తిగా విసిగిపోయాను. అక్కడ విసిగిపోయాను అనేది సెట్ కాదు. ఓకే, మనం భయపడ్డాం. మార్చాల్సి ఉంటుంది. ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ వెంట్ ఆన్ స్టేజ్ ఐ ఫ్రీక్డ్ అవుట్ కంప్లీట్లీ. సో నేను మొదటిసారి వేదికపైకి వెళ్ళినప్పుడు, చూడండి ఇది లాస్ట్ లో ఉంటుంది, వెళ్ళినప్పుడు. సరే, ఈ సెషన్ ఒక 1 minute లో ఎండ్ అవుతుంది. ఈరోజు ఇక్కడికి స్టాప్ చేద్దాం, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామండి. సరే సార్, ఓకే సార్. మామూలుగా ఓకే స్క్రీన్ టైం మనం ఎప్పుడైనా 40 minutes కంటే ఎక్కువ పెట్టాను, ఎందుకంటే కొంచెం కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చోవడం కూడా మంచిది కాదు. బ్రేక్స్ తీసుకొని అలా అలా కంటిన్యూ చేద్దాం. సో ఇది ఒకటి కంప్లీట్ చేసేద్దాం, తర్వాత మనం రేపటి సెషన్లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, సరే సార్. వెళ్ళినప్పుడు నేను ఇక్కడ మార్చాలి. మీరు ఏదో చెప్పారు ఇందాక, భయపడ్డాం. ఏంటండి? భయపడ్డాం. యా, భయపడ్డాం. లేకపోతే భయపడ్డట్లుగా, నేను కంగారు పడ్డట్లుగా. ఫ్రీక్ అవుట్ కంప్లీట్లీ. కంగారు పడ్డట్లుగా నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ ద ఫస్ట్ ఇట్లా వస్తుందండి మీనింగ్. ఓకే అండి, టైం ఐ వెంట్ ఆన్ స్టేజ్. నేను బాగా అనొచ్చు, పూర్తిగా అనేకన్నా బాగా. ఓకే అండి, నౌ దిస్ సెషన్ విల్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. ఓకే అండి, ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. విల్ మీట్ టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.